వ్యాస్ వెల్కమ్ బ్యాక్. డే 2 ఆఫ్ కడప ట్రిప్లో పార్ట్ 2 వీడియో. నేను ఆల్రెడీ పార్ట్ 1లో కొంచెం యాడ్ చేశాను గండికోట గురించి. చూడని వాళ్ళకి ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియోలో ఏంటంటే అసలు గండికోటలో ఏమేమి చూడాల్సినవి ఉన్నాయి, మేమేమేం చూసాము, అసలు గండికోట రహస్యం ఛేదించామా లేదా అన్ని ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మేమైతే ఫస్ట్ గండికోటలో గ్రాండ్ క్యాన్యాన్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అది కొంచెం ట్రెక్లా ఉంటుంది, కొంచెం డిస్టెన్స్ నడవాలి, తర్వాత రాళ్ళు ఎక్కాలన్నమాట. మీరు ఎక్కడైనా చూస్తే ట్రెక్కింగ్లో కొండ ఉంటుంది, చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడైతే ఓన్లీ రాళ్ళు ఉంటాయి అన్నమాట. ఎటు చూసినా రాళ్ళే ఉంటాయి, రాతి కొండ ఇదంతా. ముందైతే వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి చాలా చాలా కష్టంగా ఉండేదంట. బట్ ఒక 5-6 ఇయర్స్ నుండి దీన్ని బాగా డెవలప్ చేసి వ్యూ పాయింట్ దగ్గరికి ఈజీగా వెళ్ళడానికి రాళ్ళుని స్టెప్స్లా కొంచెం అరేంజ్ చేసి అలా బాగా పెట్టారు. సో మేమైతే ఫస్ట్ ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాము. చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇదే మెయిన్ వ్యూ పాయింట్ అనమాట. గండికోట గ్రాండ్ క్యాన్యాన్ ఆఫ్ ఇండియా. ఇది కేవలం వ్యూ పాయింట్కే ఫేమస్ కాదు, ఇక్కడ రాళ్లల్లో సిలికా అనే మినరల్ కూడా ఉంటుందంట. అలాగే వర్షాలు పడినప్పుడు ఇక్కడ వజ్రాల వేట కూడా జరుగుతూ ఉంటుందంట. వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు మట్టి కరిగి అందులో నుండి వజ్రాలు దొరుకుతూ ఉంటాయంట. అంటారు కదా, రాయలవారి కాలంలో రత్నాలని రాసులుగా పోసి వీధుల్లో అమ్మేవారని. మేబీ అందుకేమో ఇంకా రాయలసీమలో అక్కడక్కడ వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. అసలు ఈ గండికోట ఫోర్ట్ని కప్పరాజా 1123లో పునాదులు లేకుండా శాండ్తో కట్టారంట. తర్వాత వాటిని రాళ్లతో రీబిల్డ్ చేశారంట. చాళుక్యుల నాటి గండికోటని తర్వాత కాకతీయ డైనెస్టీ, విజయనగర ఎంపైర్, కుతుబ్షాహీ డైనెస్టీ కూడా ఇక్కడ రూల్ చేశారు. ఇంతకీ గండికోట రహస్యం ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, వ్యూ పాయింట్ దగ్గర నించుని ఒక రాయి విసిరితే అది ఎంత దూరం విసిరినా అది వాటర్లో పడదంట, నేల మీద పడుతుందంట. ఇప్పుడు నేను చూపించేది రంగనాథ స్వామి టెంపుల్. ఇది వ్యూ పాయింట్కి కొంచెం దగ్గరలో ఉంటుంది. దీన్ని శిల్పకళ మొత్తం చూస్తే విజయనగర సామ్రాజ్యం అప్పుడు కట్టినట్టు తెలుస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే మనకి విగ్రహాలు అయితే ఏమీ కనపడవు, ఎందుకంటే పూర్వం మనకి దండయాత్రలప్పుడు ఫస్ట్ దేవుళ్ళని ధ్వంసం చేసేసేవారు. అలాగే ఇక్కడ గుడిలో కూడా మనకి విగ్రహాలు ఏమీ కనపడవు. బట్ టెంపుల్ని చూస్తే మనకి కొంచెం శిథిలమైపోయి మనకి టెంపుల్ మాత్రం కనిపిస్తుంది. బయట ఆర్కిటెక్చర్ మొత్తం రాళ్లతో కట్టి ఉంటుంది అండ్ లోపలైతే ఎంటీ ప్లేస్ ఉంటుందన్నమాట. తెలుగు మూవీ సాహసం ఉంది కదా, అది మేజర్ పార్ట్ ఇక్కడే ఈ లొకేషన్లోనే షూట్ చేశారట. ఇక్కడ మనం రంగనాథ స్వామి టెంపుల్తో పాటు మాధవరాయ స్వామి టెంపుల్ని కూడా విజిట్ చేయొచ్చు. ఫ్రెంచ్ ట్రావెలర్ 17th సెంచరీలో గండికోట ఫోర్ట్ని, ఈ మాధవరాయ స్వామి టెంపుల్ని, రంగనాథ స్వామి టెంపుల్ని అన్నిటినీ చూసి వీటిని హంపీతో కంపేర్ చేశారంట. మనకి రంగనాథ స్వామి టెంపుల్ పక్కనే గ్రానరీ కనిపిస్తూ ఉంటుంది. ఆ గ్రానరీ ఏంటంటే పాతకాలంలో ఒడ్లు దాచడానికి, బియ్యం దాచడానికి ఒక ప్లేస్ని యూజ్ చేస్తారు. ఆ ప్లేసే గ్రానరీ అంటారనమాట. ఈ గ్రానరీ పక్కనే మనకి జుమ్మా మాస్క్ కనిపిస్తూ ఉంటుంది. ఆ మసీదు చాలా చాలా పెద్దది. లోపల 400 మంది నమాజ్ చేసుకునేంత ప్లేస్ ఉంటుందంట. అండ్ లోపల 64 గదులు, బయట 32 గదులు కూడా ఉంటాయంట. జుమ్మా మాస్క్ నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకి పెద్ద కోనేరు కనిపిస్తుంది. దాన్నే ఎర్ర కోనేరు లేక కత్తుల కోనేరు అని కూడా అనేవారంట. పూర్వం సైనికులు యుద్ధం గెలిచి రాజ్యం తిరిగి వచ్చాక ఇక్కడ కోనేరులో వాళ్ళ కత్తుల్ని కడిగేవారంట. ఆ కత్తులు కడిగాక ఆ రక్తంకి మొత్తం కోనేరు అంతా ఎర్రగా అయిపోయేదంట. అందుకే దాన్ని ఎర్ర కోనేరు అని కూడా అంటారు. కత్తులు కడిగేవారు కాబట్టి కత్తుల కోనేరు అని కూడా అంటారు. ఇది ఊరికి మధ్యలో ఉండేది కాబట్టి దీన్ని పెద్ద కోనేరు అని కూడా అంటారు. ఈ పెద్ద కోనేరు ఎదురుకుండా మనకి రాణిమహల్ కనిపిస్తుంది. ఇంకా మనం ఈ గండికోటలో గండికోట జైల్ని చూడొచ్చు. తర్వాత జిప్ లైన్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఇంకా బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. తర్వాత ఇక్కడ కాటేజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. రాత్రి ఫైర్ క్యాంప్ కూడా ఉంటుంది. ఇంకా మనం ఈ గండికోటలో చెప్పుకోవాల్సింది గండికోట ఫోర్ట్ ఎంట్రీ తలుపులు అనమాట. అవి 20 feet లాంగ్ ఉంటాయి. చెక్క తలుపులకి ఇనుప రేకులు ఉంటాయన్నమాట. అవి 20-30 మెంబర్స్ మూవ్ చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. అంటే శత్రువులు ఎంటర్ అవ్వకుండా ఫోర్ట్ లోపలికి అంత బరువైన తలుపులు పెట్టేవారు. ఇంకా ఏనుగులతో ఒకవేళ పుష్ చేయాలని చూసినా ఆ తలుపులకి ఇలా సూదులు ఉంటాయన్నమాట. సో అప్పట్లోనే శత్రువుల నుండి ప్రజల్ని, ఫోర్ట్ని అన్నిటిని కాపాడడానికి ఎంత ఆలోచించి కట్టారో తెలుస్తుంది. ఇంకా మనం గండికోట ఫోర్ట్ నుండి బయటకు వచ్చాక మనకి హార్స్ రైడింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది పర్ రౌండ్ 100 రూపీస్ అనమాట. అది కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది ఫోర్ట్కి.
సో ఇదండి మొత్తం గండికోట గురించి పార్ట్ 2 డే 2 ఆఫ్ కడప ట్రిప్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కింద కమెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.